హాయ్ ఫ్రెండ్స్, నిజానికి మన భూమి 71% నీటితో కప్పబడి ఉంటుంది. మనందరికీ తెలుసు కదా. మిగతా 29% మాత్రమే భూమితో ఉంటుంది. ఈ నీటి కారణంగానే భూమిపై ఇప్పటికీ కూడా జీవం కొనసాగుతూ ఉంది. ఈ సముద్రాల క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి వాతావరణాన్ని నియంత్రిస్తుంది. భూమిపై వేడిగా ఉన్న ఉష్ణోగ్రతను సమతుల్యతను కాపాడడంలో సముద్రాలు తనదైన పాత్ర పోషిస్తుంది. అయితే మనం ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం, ఒకవేళ సముద్రాలన్నీ మాయమై భూమిగా మారితే ఏమవుతుంది అని. ఈ రోజు వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అన్నట్టు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలి అంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ముందుగా తెలుసుకోవాల్సింది, సముద్రాలు భూమిగా మారుతాయా, మారే ఛాన్స్ ఉంటుందా, ఒకవేళ ఉంటే కనుక ఎలాంటి మార్పులు దీనికి కారణంగా మారవచ్చు. ముందుగా మనం భూగర్భం నుంచి మొదలు పెడతాం. భూమి లోపల బయట చాలా మార్పులు సంభవిస్తుంటాయి. అందులో భూమి లోపల పొరల్లో చాలా వరకు వేడిగా ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ వేడి పెద్ద మొత్తంగా మారి ఊహించలేని ఉష్ణోగ్రత మార్పులు సంభవించినప్పుడు భూమి యొక్క పొరల్లో ఉన్న నీటి మొత్తం ఇంకా సముద్రాల నీరు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు అర్థమైందా? ఒక్కసారి ఆలోచించండి. భూగర్భంలో కనీస నీటి శాతం లేనట్లయితే సముద్రాలు కూడా వేడెక్కి ఆవిరైపోయే ఛాన్స్ ఉంటుంది కదా. దానివల్ల సముద్రాలు ఇంకిపోతాయి. ఇంకా అగ్ని పర్వతాలు పెద్ద ఎత్తున పేలిపోతే వాటి పొగ నీటిని పీల్చుకొని ఆవిరి చేసేస్తుంది. ఒక్కసారి ఇలా ఆలోచించండి. భూమి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతే ఊహించండి ఏం జరుగుతుందో తెలుసా? నీరు మొత్తం ఉపరితలంపై ఉండలేక అంతరిక్షంలోకి ఎగిరిపోవచ్చు కదా. ఇంకా భవిష్యత్తులో సూర్యుడి ఉష్ణోగ్రత పెరిగి సముద్రపు నీరు మొత్తం పూర్తిగా ఆవిరై భూమిని ఎండిపోయే గ్రహంగా మార్చేస్తుంది. నిజానికి ఇది ఎప్పుడైనా జరగచ్చు, ఎందుకంటే సూర్యుడు ఒక రెడ్ జాయింట్ గా మారుతాడు కాబట్టి. ఇక మన దాకా వద్దాం. నిజానికి మన వల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అతి వేగంగా పెరుగుతున్న పరిశ్రమలు, వాటి వల్ల కాలుష్యం, అడవులు నాశనం వల్ల కూడా నీరు తగ్గిపోవస్తుంది. వాస్తవానికి భవిష్యత్తులో పెద్ద విపత్తులు జరిగితే మనమే నీటిని పూర్తిగా కోల్పోతాం. దీనికి తోడు పర్యావరణ ప్రభావాలు. మొదటిది, ఆక్సిజన్ ఉపరితలంపై ప్రభావం. మీకు తెలుసా, సముద్రాల ద్వారా 50% కంటే ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అని. ఆ సముద్రాలే లేకపోతే మనం ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఇక వాతావరణంలో మార్పులు. సముద్రాలే ఒకవేళ లేకపోతే భూమిపై ఉష్ణోగ్రత రోజుకి 50 డిగ్రీల సెల్సియస్ కి పెరిగిపోతుంది. రాత్రి అయితే 30 డిగ్రీల సెల్సియస్ వరకు మారవచ్చు కూడా. 2 లక్షల కంటే ఎక్కువ సముద్రపు జీవులు పూర్తిగా నశిస్తాయి. భూగోళ శీతోష్ణ స్థితి పూర్తిగా నాశనం అవుతుంది. సముద్రాల ప్రెజెన్స్ లేకుండా భూగ్రహం దహించుకుపోతుంది, లేకపోతే మంచు గ్రహంగా మారిపోతుంది. ఇక భౌగోళిక మార్పులు ఎలా ఉంటాయి అంటే భూకంపాలు మరింతగా పెరిగిపోతాయి. ఎందుకంటే సముద్రపు నీరు లేకుండా భూమి యొక్క స్థితి అనేది స్థిరంగా ఉండదు, అది అస్థిరంగా మారిపోతుంది. అగ్ని పర్వతాలు ఎక్కువగా విస్ఫోటనం చెందుతాయి. గాలిలో విషపూరితమైన వాయువులు ఎక్కువవుతాయి. కొత్త భూభాగాలు ఏర్పడతాయి, కానీ అవి పూర్తిగా ఎండి ఎడారులుగా మారిపోతాయి. భూమి రహితంగా ఉండే గ్రహంలా మారి మనిషికి జీవనం దొరకని పరిస్థితికి మార్చేస్తుంది. అయితే ఇదంతా మానవ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సముద్రాలే లేకపోతే వర్షపాతం పూర్తిగా తగ్గిపోతుంది. త్రాగునీరు అసాధ్యం అవుతుంది. నీటి కోసం అందరూ కొట్టుకు చేస్తారు. సముద్రపు జీవులు లేనందున చేపలు, ఇతర సముద్ర ఆహార వనరులు మాయమవుతాయి. ప్రజలు నీటిని వెతుక్కుంటూ వలస వెళ్లిపోవడం ప్రారంభిస్తారు. ప్రపంచం మొత్తంగా జనాభా దారుణంగా తగ్గిపోతుంది. మానవ శరీరంలో భారీ మార్పులు జరిగి అతి పొడి వాతావరణం వల్ల మానవ జాతి కొత్త మార్పులకు లోనవ్వాల్సి వస్తుంది. సైన్స్ పరంగా మనలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. మనిషి కొత్త మార్గాలను కనుక్కోగలడా, లేదా నీరు లేకుండా జీవించగల అలవాట్లు ఏర్పడతాయి? అలా ఉండగలమా? భవిష్యత్తులో కృత్రిమ నీటిని తయారు చేయగలమా? మానవుడు జీవనానికి అనుకూలంగా ఉండే మరో గ్రహానికి వెతకాలి, అది సాధ్యపడుతుందా? ఇప్పటికీ మన సైంటిస్టులు మార్స్ గ్రహంపై ప్రయోగాలు చేస్తున్నారు కూడా. అయితే ఆ గ్రహంలో జీవించగలమా లేదా అనేది ప్రశ్న. మన భూమి జీవించడానికి పనికి రాకపోతే ఖచ్చితంగా ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరచుకోవాల్సి వస్తుంది. చివరిగా ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఒకవేళ టెక్నాలజీ యూజ్ చేసి సముద్రాలు మళ్లీ పునరుద్ధరణ చేయగల సత్తా మన మానవులకి ఉందంటారా? అంటే మనం నీటిని ఉత్పత్తి చేసి తిరిగి సముద్రాల్లో వదలగలగాలి. సాధ్యమైన పనే అంటారా? మరి అసలు సముద్రాలు భూములుగా మారితే ఏంటి పరిస్థితి? ప్రాక్టికల్ గా రియల్ వరల్డ్ అనాలిసిస్ ప్రకారం ప్రపంచంలో కొన్ని చోట్ల జరిగే సంఘటనలను చూద్దాం. బహుశా ఇవి మీకు తెలుసో లేదో, ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అరల్ సముద్రం. మధ్య ఆసియాలో ఉన్న అరల్ సముద్రం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సరస్సుగా ఒకప్పుడు ఉండేది. సోవియట్ యూనియన్ కాలంలో అంటే 1960 సంవత్సరంలో పెద్ద ఎత్తున నీటిని వ్యవసాయం కోసం వాడటం ప్రారంభించారు. కొన్ని దశాబ్దాల్లో ఇది 90% వరకు తగ్గిపోయింది. ఒక ఎండిపోయిన ఎడారిగా మారిపోయింది. దీనివల్ల స్థానిక ప్రజలు ఆహారం ఇంకా నీటిని కోల్పోయారు. ఆ ప్రాంతమంతా భయంకరమైన పొడి వాతావరణానికి గురైపోయింది. గాలిలో విషపూరితమైన దుమ్ము పెరిగిపోయి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన సముద్రపు జలాలను రక్షించుకోకపోతే భూమిపై చాలా ప్రాంతాలు అరల్ సముద్రంలా మారిపోతాయి.
ఇప్పుడు సహారా ఎడారి విషయానికి వద్దాం. ఒకప్పుడు ఈ సహారా ఎడారి ఎలా ఉండేదో తెలుసా? సుమారు 10,000 సంవత్సరాల క్రితం బహుశా భారీ సరస్సులతో నిండిపోయి ఉండేది. అది కాలక్రమేణా భూగోళ మార్పుల వల్ల వర్షపాతం తగ్గిపోయింది, నీరు ఆవిరైపోయింది. ఒకప్పుడు నదులున్న ప్రదేశాలు ఇప్పుడు ఎడారిగా మారిపోయాయి. మరి ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది? 9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారిగా అయిపోయింది. రోజుకి 50 డిగ్రీల సెల్సియస్ పైగా వేడి ఉండే కాలుష్య భూమిగా మారిపోయింది. భూమిపై సముద్రాలే లేకుంటే భవిష్యత్తులో మన గ్రహం కూడా మొత్తం సహారా ఎడారిలాగానే మారిపోయే ప్రమాదం ఉంది. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి? నీటి లేని భూభాగాలు ఎడారులుగా మారుతాయి. సముద్రాలు మాయమైతే భూమి మొత్తం ఎండిపోతుంది. ఇక మనం ముందు మాట్లాడుకున్నట్లు నాసా పరిశోధనల ప్రకారం మార్స్ గ్రహం కూడా ఒకప్పుడు సముద్రంతో నిండి ఉండేది. భారీ నీటి సముదాయాలు ఉండేవి. కానీ దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నశించడంతో వాయుమండలం క్షీణించి మొత్తం నీరు అంతరిక్షంలోకి మాయమైపోయింది. మరి ఇప్పుడు ఎలా ఉంది? పూర్తిగా ఎండిపోయి ఊపిరి కూడా పీల్చుకోలేని ఒక ఎడారి గ్రహంలా మారిపోయింది. భూమికి అదే పరిస్థితి ఎదురైతే భూమి కూడా మార్స్ లాగానే మారిపోవచ్చు. ఇక నమీబియా కోస్ట్, ఆఫ్రికాలో నమీబియా ప్రాంతంలో ఒకప్పుడు మంచినీటి సరస్సు ఉండేది. కానీ వాతావరణ మార్పులు, నీటి వ్యర్థ వినియోగం వల్ల అవి మాయమైపోయాయి. ఇప్పుడు అక్కడ కేవలం ఎండిపోయిన నేల, వేలాది మృగాల, పక్షుల అవశేషాలు ఉన్నాయి. ఇక చైనా డిజర్టిఫికేషన్. గత 50 సంవత్సరాల్లో చైనాలో 25% భూమి ఎడారిగా మారిపోయింది. ప్రజలు వలస వెళ్లిపోవడం ప్రారంభించారు. ఇది కేవలం చైనాకు మాత్రమే పరిమితం కాదు, భూమిపై చాలా దేశాల్లో అదే జరుగుతుంది. సో సముద్రాలు లేకుండా భూమిపై జీవితం గడపడం అసంభవం. గతంలోని సముద్రాలు తగ్గిన ప్రదేశాలు ఇప్పుడు ఎడారులుగా మారాయి. మానవ జాతి నీటిని పరిరక్షించుకోకపోతే భూమి పూర్తిగా మార్స్ లా మారిపోతుంది. ఎంత జరుగుతుందని మనకు తెలిసిన సముద్రాల్ని, ప్రకృతిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మానవులు ఈ భూమిని విడిచిపెట్టి కొత్త గ్రహంలో నివసించాల్సి వస్తుంది. అయితే ఇదంతా చూసి విన్నాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సరే ఉంటా, మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.